భాగవతంలో అంటారు, పిల్లలు వచ్చి రాకుండా మాట్లాడేటటువంటి మాటలు తనయుల సంభాషణముల జనకులకు కర్ణయుగళి సద్భూషణములు అంటారు. కొడుకు మాటలు వింటే తండ్రి పొంగిపోతాడు, తల్లి మాట వింటే పరవశించిపోతాడు, తండ్రి మాట్లాడుతుంటే ధైర్యాన్ని పొందుతాడు, గురువుగారు మాట్లాడుతుంటే జ్ఞానాన్ని పొందుతాడు, వీణానాదం వింటే కన్నులు మూతపడి ఎంతో ఆనందాన్ని పొందుతాడు, కోయిల పాట వింటే పరవశించిపోతాడు. ఒక చోట ఒక ఆయన చక్కని పాట పాడుతుంటే ఎంతో సంతోషాన్ని పొందుతాడు. ఇన్ని శబ్దములను చెవులతో విని పరవశించిపోవడానికి ఆయన కర్ణభేరిని పెట్టి వినగలిగినటువంటి లక్షణాన్ని పెట్టాడే, ఆ శబ్దములన్నీ కూడా వెళ్లకుండా ఉండిపోయేటట్టు పెట్టాడు అనుకోండి. నేను మాట్లాడిన మాటలు ఎక్కడికి వెళ్లకుండా అలాగే ఉండిపోయి అనుకోండి, అసలు ఈ ప్రపంచం అంతా ఎంత గందరగోళం అయిపోయి పిచ్చెక్కిపోయి నరాలు బద్దలైపోతాయి. మాట్లాడిన మాటలు ఆకాశ గుణకములై ఆకాశములో ప్రయాణిస్తూ వినపడిన తర్వాత వెళ్ళిపోయి ఆగిపోయేటట్టుగా మళ్ళీ నిర్ణయం చేశాడు. ఏవి ఉదారుడైన ఆయన ఈ 5 ఇంద్రియములను ఇచ్చి ఉండి ఉండకపోతే బ్రహ్మాండములో సుఖములను అనుభవించడానికి ఏమైనా ఉందా మనుష్యునకు? అసలు ఆ జీవితానికి అర్థం ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఆ 5 మనకిచ్చాడు. ఈ 5టిని మనం రోజు పగటిపూట వాడుకుంటున్నాం. అధోక్షజుడు అంటారు విష్ణువు అధిపతి, వాటిని వాడేసుకుంటాం. ఈ కంటితో అదే పనిగా చూస్తాను తెల్లవారకట్ట లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు. ఈ చెవితో ఎన్నో వింటాను, నాలుకతో ఎన్నో తింటాను, ఈ స్పర్శేంద్రియంతో ఎన్నో ముట్టుకుంటాను. చీకటి పడిపోయిన తర్వాత ఇవి బడలిపోతాయి. అలిసిపోయి మేము దస్సిపోయాంరా, మాకు శక్తి అయిపోయిందంటాయి. నేను నిద్ర అనబడేటటువంటి సుఖాన్ని పొందడానికి భగవంతుడికి ఏం చేశాను? నేనేం చెయ్యలేదు. వెళ్ళి కటిక నేల మీద ఒక చింకి చాప వేసుకుని అలా పడుకున్నాను, చెయ్యి పెట్టుకుని, అంతే. పరమేశ్వరుడు నిద్రాకాలిక సుఖాన్ని ఇస్తాడు. నిద్ర సుఖస్వరూపం. నిద్ర బాధాకరం అనుకోండి, అసలు ఎవడూ నిద్రపోడు. నిద్ర సుఖస్వరూపం. అందుకే అబ్బా ఎంత హాయిగా ఉందోనండి పడుకున్నానంటాడు. ఆ నిద్ర అన్న సుఖంలో ఇంద్రియాల్ని మనసులోకి తీసుకెళ్ళి, మనసుని ఆత్మలోకి తీసుకెళ్ళి, సెల్లో ఛార్జింగ్ అయిపోతే బ్యాటరీ పెట్టి మళ్ళీ ఛార్జ్ చేసినట్టు రాత్రల్లా మళ్ళీ ఇంద్రియాలకన్నిటికీ కూడా శక్తినిస్తాడు. శక్తినిచ్చి మళ్ళీ నిద్ర లేచేటప్పటికి ఇంద్రియాలన్నీ మళ్ళీ పని చేయడానికి సిద్ధపడ్డాయి. రాత్రల్లా ఇంద్రియములకు శక్తినిచ్చినటువంటి వాడు పరమశివుడు. అందుకే రాత్రి శివస్వరూపం. బడలిపోయిన ఇంద్రియములకు మళ్ళీ శక్తినిచ్చేటటువంటి వాడు మహానుభావుడై ఆయన అందుకే 3 ప్రళయములను చేస్తాడు. ఆత్యంతిక ప్రళయము, మహాప్రళయము, స్వల్పకాలిక ప్రళయము అని. స్వల్పకాలిక ప్రళయము అంటే నిద్ర, ఏమీ తెలియకుండా కొంతసేపు పడుకుంటాడు, ఇంద్రియాలు శక్తి పొందుతాయి. ఆత్యంతిక ప్రళయం అంటే జ్ఞానం. మహాప్రళయం అంటే తనని పొందలేకపోయిన జీవుల్ని తాను పొందేస్తాడు. నల్లపూసల్లా కింద పడిపోయి ఉంటే తనని పొందలేక మైనం ముద్దలా వచ్చి మధ్యలో పడతాడు. పడితే అవే దానికి అంటుకుంటాయి, అలా తీసేసుకుంటాడు తనలోకి. అది మహాప్రళయం. 3 కారుణ్యంతో చేస్తాడు తప్ప శివుడు క్రౌర్యమూర్తి కాడు. అందుకే సదా విష్ణు సదా బ్రహ్మ లేవు, సదా శివ ఉంది. అందుకే పంచమంత్ర పఠనం అని చెప్పి పరమశివుడి విషయంలో ప్రత్యేకంగా చేస్తారు. అందులో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివోమే అస్తు సదాశివోం. ఎప్పుడూ సదాశివుడే. ఆయన వీడు ఆయన్ని తిట్టి 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 పడుకుంటాడు. అంత తిట్టి పడుకున్న వాడికి రేపు తిట్టడానికి మళ్ళీ శక్తినిస్తాడు. అది ఆయన ఔదార్యం. ఆమె అన్నపూర్ణి. ఆవిడ నేను పెట్టిన అన్నం తిని మా ఆయన్ని తిడుతున్నాడని ఊరుకోదు. పిల్లాడు బాగుపడతాడులే ఎప్పుడో అని మళ్ళీ పెడుతుంది. ఇప్పటికీ కేరళలో ఒక అన్నపూర్ణ దేవాలయం ఉంది. పగటి పూట భక్తులకు అన్నం పెడతారు. రాత్రి బాగా చీకటి పడిపోయిన తర్వాత 10ంటికి ఆ వంట చేసిన పాత్రలు పదార్థాలతో కలిపి తీసుకెళ్లి అరణ్యంలో పెడతారు. దొంగలు బయటికి వస్తే పట్టుకుంటారని రాక ఆకలితో ఏడుస్తున్నారేమో అని అక్కడికి పెడితే అక్కడ దొంగలు తింటారు. పొద్దున్న వెళ్ళి మళ్ళీ పాత్రలు తెచ్చుకుంటారు. అది అన్నపూర్ణ అంటే. వాళ్ళిద్దరూ వాగర్ధ వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు. ఆయన మహానుభావుడు అంత ఛార్జింగ్ ఇచ్చాడు, అంతగా ఇంద్రియములకు శక్తినిస్తాడు. బ్యాటరీ ఫుల్ అంటే డోంట్ వేస్ట్ ఎనర్జీ అని చెప్పి స్క్రీన్ మీద సెల్కి పడినట్టుగా చాలు, ఇంద్రియములు శక్తిని పొందాయి, ఇక లేవచ్చు, సక్రమంగా వినియోగించుకో అని తెలివొచ్చింది అని ఏర్పాటు చేస్తాడు. అయినా పడుకుంటానంటే నీ కర్మ అంటాడు.
ఇక నువ్వు మొదలు పెట్టుకోవచ్చు, ఇంద్రియాలని వాడుకో అంటాడు. పూజ అన్న మాటకు అర్థం ఏమిటో తెలియకుండా పూజ చేసినంత కాలం అది తంతు. పూజ అంటే ఏమిటో తెలిసి చేస్తేనే పూజ. పూజ నివేదన, పూజ కృతజ్ఞతావిష్కారము, పూజ ఈశ్వర వాత్సల్యమునకు హేతువు. పూజ అంటే దేంతో మొదలు పెడతాం? దీపంతో మొదలు పెడతాం. ఎందుకు దీపం? ఈశ్వరుడికి దీపం లేకపోతే కనపడదాయనికి, మనకు కనపడదా? ఎందుకు ఆ దీపం అంటే అసలు దీపాలలోకెల్లా పెద్ద దీపం పరమేశ్వరుడే. దీపం పెట్టి ఉపనిషత్తులో ఒక మంత్రం చెప్తారు, నతత్ర సూర్యోభాతి చంద్ర తారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాషా సర్వమిదం విభాతి అంటారు. సూర్యచంద్రులు కూడా ఎక్కడ ప్రకాశించరో వాళ్ళ ప్రకాశము కూడా దేని ముందు వెలవెలపోతుందో అటువంటి ప్రకాశ స్వరూపుడు పరమేశ్వరుడు. మరి దీపం ఎందుకు? లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబగు పెంచీకటి కావల ఎవ్వండేకాకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు పోతన గారు. లోకాలు లోకస్తులు లోకేశులు అందరూ మడిసిపోయిన తరువాత ప్రళయ జలయములలో కటిక చీకట్లో లోకములు తేలుతుంటే ఆయనొక్కడే అన్ని చీకట్లకి ఆవల తనంత తానుగా తానొక్కడే ప్రకాశిస్తూ ఉంటాడు. అటువంటి స్వయం ప్రకాశకుడైనటువంటి పరమేశ్వరుడికి దీపం పెట్టడం ఎందుకు అంటే, దీపం పెట్టడం ఆయనకి వెలుతురు కొరకు కాదు. ఈశ్వర మీరు నాకు కన్నిచ్చారు, నేను నిన్న వాడుకున్నాను, రాత్రి మళ్ళీ దానికి శక్తినిచ్చారు, మళ్ళీ లేచి వాడుకోవడం మొదలు పెడుతున్నాను. మీరు ఈ కంటికి శక్తినిచ్చి ఉండి ఉండకపోతే అసలు నయనం నాయక సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిర ప్రధానం. కన్నే ముందు పరిగెడుతుంది, దాని వెనక మిగిలిన ఇంద్రియాలు పరిగెడతాయి. ఈ కన్ను నాకిచ్చి రక్షించావు కనుక, కన్ను వెలుతురికి ప్రతీక కనుక నీకు నేను దీపం పెట్టి కృతజ్ఞత చెప్తున్నాను, అందుకు దీపం పెడతాను. అది తెలియకుండా ఒక ఒత్తైనా 2 ఒత్తులైనా 3 ఒత్తులైనా దీపం అటు పెట్టనా, దీపం ఎటు పెట్టనా, ఎటు పెడితే ఏమిటి? ఎటు పెట్టినా కాదు, అసలు ముందు నీకు ఎందుకు పెట్టాలో తెలిసి ఉండాలి. పిల్లి ఇటు వస్తే ఇబ్బందా, అటిడితే ఇబ్బందా, ఇలా వస్తే ఇబ్బందా, నీ మీద పడి కరవకుండా ఉంటే చాలు. అలా దీపం ఎందుకు పెట్టావో అసలు తెలిసి ఉంటే పూజ. అసలు దీపం ఎందుకు పెట్టావో తెలియకుండా దీపం పెట్టేసి అది వెండి కుందిలో పెడితే ఎవడకు కావాలి, ప్రమిదిలో పెడితే ఎవడకు కావాలి, ఎందులో పెడితే ఎవడకు కావాలి. దీపం పెట్టడం ప్రధానం కాదు, దీపం ఎందుకు పెట్టావు నీ మనస్సు కృతజ్ఞతావిష్కారము చెయ్యాలి. ఈశ్వర మీరు మాకు కన్నులిచ్చి ఉండి ఉండకపోతే మా బ్రతుకు ఎంత దారుణంగా ఉండుండేదో. అసలు జీవితంలో 90% సుఖం పోయినట్టే. నేను ఏం చేశాను నాకు కళ్ళిచ్చావు, నువ్వు ఎంత ఉదారుడవై కళ్ళిచ్చావు. నేను ఒకవేళ ఒక్క కన్నే ఇస్తే పాడు చేసుకుంటానేమో అని 2 కళ్ళిచ్చావా, ఎంత ఉదారుడవయ్యా అని నీకు కృతజ్ఞత పెళ్ళుబుకితే దీపం పెట్టి కృతజ్ఞత చెప్తావు. అలాగే పరమేశ్వరుడు చర్మాన్ని ఇచ్చాడు. ఈ చర్మం ఒక్క చోట కొంచెం ఇలా ఉత్తరించుకుందనుకోండి, కొంచెం తెగి పైకి లేచిందనుకోండి, అంతే ఈగలు చీమలు పురుగులు దాని చుట్టూ చేరుతాయి రక్తమాంసాల కోసం. అసలు ఆ చర్మాన్ని కానీ ఉత్తరించేశారనుకోండి, ఎవరు ఇక చూడరు, భయపడి పారిపోతారు, హడిలిపోతారు. అటువంటిది ఇంత అందంగా ఉండడానికి ఓ తొక్క కప్పి దానికి రంగు పెట్టావా, ఆ తొక్క రంగు కోసమే కదూ ప్రపంచం మాయలో కొట్టుకుపోతోంది. కాబట్టి ఈశ్వర మీరు దీంతో కప్పి ఉండి ఉండకపోతే, దీన్ని కప్పినా దీనికి స్పర్శ లేకపోతే ఎవడో వచ్చి బ్లేడుతో కోసినా తెలియదు, ఎక్కడ ముట్టుకున్నా తెలిసే ఏర్పాటు చేశారా. ఏమీ అద్భుతం పరమేశ్వర, నాకు ఇంత కృప చేశారు. పైగా మీరు చూడండి, నేను ఓ గజం గుడ్డలో ఇన్ని బియ్యం పోసాను అనుకోండి, మూట కట్టాను అనుకోండి, ఇది నిలబడుతుంది. అందులో తీసుకొచ్చి బస్తా బియ్యం పోసి మూట కట్టమన్నాను అనుకోండి, ఎలాగో అలా పోసి మూట కడితే ఇది పిట్లిపోతుంది ఆ గుడ్డ. ఆ గజం గుడ్డలో బస్తా బియ్యం ఎక్కడ పడతాయి? పరమేశ్వరుడు కొత్తగా చర్మాన్ని ఎప్పుడైనా పెట్టాడా తీసుకొచ్చి? నేను పుట్టినప్పుడు ఇంత ఉన్నాను, కొంత చర్మం ఉంది, వీడు పెద్దవాడు అవుతున్నాడని చెప్పి ఇంత చర్మం ముద్ద పట్టుకొచ్చి మా అమ్మకి ఇచ్చి ఇది అలదుతూ ఉండు వీడికి అన్నాడేమిటి? ఎప్పుడైనా అనలేదు. పిట్లిపోకుండా పగిలిపోకుండా ఇదే చర్మం ఎలా సాగిందో ఇంత మనిషినైనా, ఇదే చర్మం వృద్ధాప్యంలోకి వెళ్తే ఎలా ముడతలు పడుతోందో, ఏం ఆశ్చర్యం, ఏమి ఈశ్వర సృష్టి. పరమేశ్వర మీరు ఈ చర్మంతో కప్పారు కాబట్టి లోపలవన్నీ సక్రమంగా ఉన్నాయి, లేకపోతే ఈ నెత్తురు మాంసం అన్నీ తినేసి.
ఇంత రక్షణ చేశారు, నేను మీకేమి ఇవ్వగలను? అందుకని నేను నా చేత్తో చందనం తీస్తాను. బజార్లో అమ్మిన డబ్బా తీసుకొచ్చి నీళ్లు కలిపి రాసేయమని కాదు, నీవు నీ చేత్తో చందనం తీయాలి. ఇంట్లో చందనపు చెక్క, చందనపు సానా లేదు అంటే అంతకన్నా కృతజ్ఞుడైన యజమాని లోకంలో ఇంకోడు ఉండడు. వాడు ఈశ్వరుడు పెట్టిన చర్మం అనుభవిస్తున్నావా? కోట్లు తినేస్తున్నావా? నీ ఇంట చందనపు చెక్క సానా లేదా? ఏమనుకోవాలి? ఇలా అడగడు కాబట్టి ఆ ఈశ్వరుడు. ఆయన ఇదే మాట నిన్ను అనుంటే, ఒక్క గజం చర్మం ఇంకోటికి కావాలి పట్టుకుపోతున్నానంటే ఏమై ఉండేవాడు? ఈశ్వర మాకు స్పర్శనిచ్చారు, ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నాము. తల్లి ముట్టుకుని ఆశీర్వచనం చేస్తే ఒక సంతోషం, నాన్నగారు వచ్చి నాన్న అని భుజం మీద చెయ్యేస్తే పెద్ద ధైర్యం. గురువుగారు వచ్చి రే శివో రక్షతు శివో రక్షతు శివో రక్షతు అని తల మీద చేయి పెడితే పరమేశ్వరుడి చెయ్యి తగిలినంత ఆనందం. ఒక్కొక్క స్పర్శకి ఒక్కొక్క సంతోషం. ఒక జాజి పువ్వుని ముట్టుకుంటే పరమానందం, ఒక గులాబీ పువ్వు రేకులు ఇలా ముట్టుకుంటుంటే ఎంత సంతోషం. ఈశ్వర ఏమి మీ వైభవం. కాబట్టి నేను చందనాన్ని మీకు ఒళ్ళంతా అలదుతాను, మీరు నాకు చర్మం ఇచ్చినందుకు. అందుకని నా కృతజ్ఞత ఆవిష్కరిస్తున్నాను. అందుకని చందనాన్ని అలదుతాడు, ఆయనకి చల్లగా ఉంటుంది. కాబట్టి స్పర్శేంద్రియం ఇచ్చినందుకు చందనం. ఇక ఆయన నాలుకిచ్చాడు, ఎన్ని పదార్థాలు తిని రుచులు చూస్తున్నానో. తీపి ఒకటే తింటున్నాను ఏమిటి? తీపిలో లడ్డూ తీపి, చక్కెర పొంగలి తీపి, పాయసం తీపి, ఏదో కాజా తీపి, రకరకాల తీపులు. ఎన్ని తీపులు తింటున్నానో, ఎన్ని పళ్ళు తింటున్నానో, ఎన్ని రుచులు తింటున్నానో. ఇంత అనుగ్రహాన్ని నాకు ఇచ్చావు అంటే మనసు సాత్వికంగా ఉందా లేదా? ఆ కృతజ్ఞతని స్మరిస్తోంది అంటే సాత్వికంగా ఉంది. నువ్వు నైవేద్యం పెట్టే పదార్థం కూడా సాత్వికంగా ఉండాలి. అంతేగాని సమోసాలు పెట్టకూడదా అండి, మసాలా దోశలు పెట్టకూడదా అండి అని అడగకూడదు. నువ్వు రాజసికంగా లేవు, నువ్వు సాత్వికంగా ఉన్నావు. అందుకని పండు పెడతాడు, బెల్లం ముక్క పెడతాడు, బెల్లం వేసి వండిన పదార్థం తీసుకొస్తాడు. బెల్లానికి నిలవదోషం లేదు కాబట్టి ఆ పదార్థాలు నివేదన చేస్తారు. నాలుకిచ్చినందుకు ఈశ్వరుడికి కృతజ్ఞతని ఆవిష్కరించడం ఒక పండు పెట్టడం. అందుకే ఆయన అన్నాడు, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నాకు లేనిది కాదు, నేను సృష్టించిందే. కొత్తగా వాడు నాకు ఇచ్చి ఇవ్వడానికి వాడి దగ్గరే ఉంది. వాడు సృష్టించింది ఏమైనా ఉంది ఏమిటి? వాడిని వాడే సృష్టించుకోలేదు, నేను సృష్టించాను. వాడి గుండెకాయ వాడు పెట్టుకున్నాడా? వాడి మూత్రపిండాలు వాడెట్టుకున్నాడా? వాడి చిన్న ప్రేగులు వాడెట్టుకున్నాడా? నేను పెట్టినవే, నేను పెంచినవే. ఈ సృష్టి అంతా నాదే. కానీ వాడు ప్రేమతో తెచ్చి నాకు ఒక్క పండు పెట్టి, ఈశ్వర మీరు తినడానికి పెట్టానండి, ఇన్ని నాకు ఇచ్చారు కదా, మీరు తినాలని పెట్టానండి అంటే పొంగిపోతాను. నివేదన. వాడి మనసు చెప్తే చాలు పరవశిస్తా. వాడు నాకు ఇవ్వడానికి ఏముంది? భగవాన్ రమణ మహర్షి ఓ మాట చెప్తుండేవారు. వెనకటికి ఒక ఆయనకి గయ్యాళి పిల్ల ఉండేదిట. ఆవిడ్ని ఏమైనా కొంచెం నైవేద్యానికి చేయవే అంటే కోప్పడేది. పాపం ఎప్పటి నుంచో ఇంత చలివిడి చేసి పెట్టే అంటే ఏదో రోజున మొత్తం మీద ఆవిడ ఇంత చలివిడి ముద్ద చేసి ఇచ్చింది. ఇదిగోనయా నైవేద్యం పెట్టుకోండి. ఆయన దాన్ని తీసుకొచ్చి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అన్నాడు. శుక్లాంబరధరం తెల్లగా ఉంటాడు విఘ్నేశ్వరుడు, ఈ చలివిడి ముద్దలాగే అనిపించింది. ఆయన పళ్ళెంలో పెట్టి దానికి ఒక తలకాయ పెట్టి చిన్న తొండం పెట్టి బొజ్జ కాళ్ళు దాని కిందకి వెళ్ళిపోయి, కనపడేది ఏముంది? కొంచెం ఇలా ఇలా అంటే 2 పాదాలు పెట్టి దానికి పూజ చేశాడు. అంతా అయిపోయిన తర్వాత నైవేద్యం పెట్టాలి. ఏది? మళ్ళీ చలివిడి పట్టరావా అంటే ఇంకేమైనా ఉందా? అందుకని మళ్ళీ చలివిడి పట్టరా అని అడగలేక ఆయన ఏం చేశాడంటే, అయ్యో 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 చలివిడి అంతా విఘ్నేశ్వరుణ్ణి చేసి పూజ చేశాను, ఇప్పుడు నైవేద్యం పెట్టడానికి చలివిడేది? అందుకని ఏమనుకోకండి విఘ్నేశ్వర అని ఆయన బొజ్జగిల్లి కొంచెం చలివిడి ఇక్కడ పెట్టి నైవేద్యం పెట్టాడు. ఆయన బొజ్జగిల్లి చలివిడి ఆయనకే పెట్టినట్టు పరమేశ్వరుడు ఇచ్చిందే పరమేశ్వరుడికి నివేదన చేయాలి తప్ప నువ్వు సృష్టించి తేగలిగింది ఉంది లోకంలో లేదు. అందుకే అంటారు శంకరులు శివానంద లహరిలో, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమార్ధం జడమతి సమర్పి చేతస్సరసిజముమానాధ భవతే సుఖేనావస్థాతుం జనైహ నజానాతి కిమహో అంటారు. మనం ఎక్కడో తిరుగుతాడు, సరోవరాల్లో తిరుగుతాడు, పర్వతాలు ఎక్కుతాడు, చెట్లు ఎక్కుతాడు. ఎవడ తెమ్మన్నాడు రా ఇవన్నీ? తెచ్చావు మంచిదే, నీ మనసు పెట్టావా? నీ మనసు పెట్టని దానికి ఇవన్నీ తీసుకొచ్చి నాకు ఇస్తే నాకు కావాలా? అవన్నీ నావి కావు, నావి నాకు ఇస్తే గొప్పే ఉంది. మా ఇంటికి వచ్చి మా బీరువా తీసి బాగా అంచున్న పంచోటి తీసి మీకోసమే మీ పంచల చాపుల్లోంచి ఒకటి తెచ్చారని చెప్పి పంచి ఇచ్చారనుకోండి, నేనేం పొంగిపోతానేమిటి? అది నా పంచే. కానీ ఏమండి నా దగ్గర ఇప్పటికి పంచల చాపు లేదు, ఇది నేనే ఇచ్చాననుకుని ఇచ్చేస్తున్నాను,
ఇంత అంచు పంచ మీకు ఇస్తున్నానని సంతోషంగా ఇచ్చారనుకోండి, మీ ప్రీతికి మీరే ఇచ్చారని నేను సంతోషపడిపోతాను. అవునా కాదా? అంతే. ఎవరో గడుసు భార్య భర్తతో అందిట, ఓ 100 రూపాయలు ఇవ్వండి మీ జీతం వచ్చాక ఇస్తానని. అలా మనం భగవంతుడికి ఇవ్వగలిగింది ఏముంటుంది? భగవంతుడికి ఇవ్వడానికి ఏం ఉండదు. ఆయన సృజించిన దాంట్లోంచి ఆయనకి ఇవ్వాలి. మనస్సు ఆయనకి ఇవ్వవలసి ఉంటుంది. ఆ నివేదన, ఆవిష్కారము భగవంతుని ముందు త్రికరణ శుద్ధిగా ఆవిష్కరించాలి. అది అందుకని నైవేద్యం వచ్చింది. మనకి రసేంద్రియం ఇచ్చాడు కాబట్టి ఆయనకి ఒక పండో ఫలమో నైవేద్యం పెడతాం, కృతజ్ఞత. ఇక ఆయన మనకి చెవులు ఇచ్చాడు, చెవులు, ముక్కు ఇచ్చాడు. 3 చెప్పేశాను. కన్ను చెప్పాను, చర్మం చెప్పాను, నాలుక చెప్పాను. ముక్కు వాసన. మనకి ఆయన వాసనని మనకి ఇచ్చాడు కాబట్టి ఎన్ని వాసనలు చూడగలుగుతున్నాము. అసలు వండిన పదార్థం తినడం ఒకెత్తు, వాసన పీల్చేయడం ఒకెత్తు. అబ్బా ఇవాళ ఏం వండుతున్నావే, పులుసు గుమగుమలు ఆడిపోతోందంటాడు భర్త ఇక్కడే. ఎంత సంతోషపడిపోతుందో ఆ ఇల్లాలు. వాసన చేత ఎంత తృప్తి పొందుతున్నావు, పువ్వుల వాసన చూసి ఎంత ఆనందపడిపోతున్నావు. అన్ని వాసనలు పీల్చడానికి మనకి పరమేశ్వరుడు అనుగ్రహించాడు కనుక ఆయనకి సుధూప, ధూపం వేస్తాం ఆయనకి. ధూపం వేయడం అంటే ఇలా తిప్పమని కాదు, వాసన చూడ్డానికి ముక్కు దగ్గర ఇలా పెట్టి తీసేస్తే చాలు, పొగ అలదుకుంటుంది. ఏది మీరు ఉపచారం చేస్తున్నారో అది మనసు పెట్టి చేశారు లేదు అన్నది తెలిసిపోతుంది. ఇప్పుడు నేను వాసన చూడాలని మల్లె చెండు పట్టుకొచ్చారనుకోండి, కోటేశ్వరారు ఈ మల్లెపూలు చూడండి మా నెల్లూరులో ఎంత మంచి వాసన వస్తాయో, మీ తూర్పుగోదావరి మల్లెపూలలా కాదు, ఇక్కడ మల్లెపూలకు కొత్త సౌరభం అని నా ముక్కు దగ్గర పెట్టాలి. అంతేకాని ఈ వాసన చూడండి అని ఇలా తిప్పారనుకోండి, నేను ఎందుకు తిప్పడం, ఎందుకు ఇలా ముక్కు దగ్గర పెట్టుకుంటానంటాను. అవునా కాదా? ఆయనకి సుధూప, ముక్కుతో పీల్చాల్సిన దాన్ని ఇలా ఎందుకు? అది తిప్పడం ఏంటి అంటే నీకు మనసు లేదు, నీకు ఎందుకు చేస్తున్నావో తెలియదు, ఏదో చెయ్యాలి. వాడు తిప్పాడు, నేను తిప్పాను కాబట్టి గుళ్ళో తిప్పారు, ఇంకా అన్ని చోట్ల తిప్పారు. ప్రతి వాడికి ధూపం అంటే తిప్పియాలి తప్ప, రే ధూపం అంటే ముక్కుతో పీలుస్తాడు రా. మనం వాసన చూస్తున్నాం కాబట్టి ఆ అవకాశం మనకి ఇచ్చాడు కాబట్టి మనం కృతజ్ఞత చెప్తున్నాం. అందుకుని ఆయనకి ధూపం వేస్తున్నాం. ముక్కు దగ్గర ఇలా పెట్టి తీసేస్తే చాలు. ఓ కట్ట వెలిగించి వీడు 2 నిమిషాలు పూజ చేసి తలుపేసి వచ్చేస్తాడు. ఆయన ఊపిరాడక అవి ఎప్పుడైపోతాయా అని చూస్తూ ఎంత గిజగిజలాడిపోతాడు. అసలు నీకు ఆ భావనేది? అసలు పూజా మందిరంలో నువ్వు పూజించేవాడు ప్రాణంతో ఉన్నాడు, వాడు పరమేశ్వరుడు, వాడు నీ పూజ అందుకుంటున్నాడన్న భావన నీకుంటే తుంటరి పనులు చెయ్యం. వెనకటికి ఎవరో పిల్లాడు విఘ్నేశ్వరుడికి పూజ చేశాడు, 1 మార్కు రాలేదు. నీకు పూజ ఎందుకని తీసుకెళ్ళి పక్కనెట్టాడు. సరస్వతీదేవికి చేశాడు, 2 మార్కులు కూడా రాలేదు, అక్కడ పెట్టేశాడు. శివుణ్ణి తీసుకొచ్చి అక్కడ ఎట్టాడు, ధూపం వేశాడు. ఈసారైనా వస్తాయేమో చూద్దాం అనుకుంటున్నాడు. ఈయన చేస్తున్నాడు ఇంకా పూజ. అగరత్తులు అక్కడ పెట్టి కళ్ళు మూసుకుని ధ్యానం చేసి చూశాడు. ఈ అగరత్తుల పొగ అలా వెళ్ళింది. విఘ్నేశ్వరుడు సరస్వతీదేవి దగ్గరికి వెళ్ళింది. ఆయనకి ఎక్కడలేని కోపం వచ్చి గబగబా వెళ్ళి విఘ్నేశ్వరుడు మూతికో ముక్కుకి ఓ గుడ్డ, సరస్వతీదేవి ముక్కుకు ఓ గుడ్డ కట్టాడు. 1 మార్క్ వేయించలేదు కానీ అగరత్తు పీల్చేస్తున్నారా ఇక్కడ కూర్చుని. వాళ్ళిద్దరూ ప్రత్యక్షమయ్యారు. అదేమిటి, పూజ చేస్తే ప్రత్యక్షం లేదు, ముక్కులకు గుడ్డ పెడితే ప్రత్యక్షం అయ్యారు. నువ్వు ఎప్పుడైనా మేము ఉన్నామని పూజ చేస్తే కదరా విగ్రహం అని చేశావు, విగ్రహంలాగే ఉన్నావు. ఇవాళ మేము అగరత్తుల పొగ పీల్చేస్తున్నాం, మేము ఉన్నామని నమ్మి ముక్కు గుడ్డ కట్టావు, ప్రత్యక్షం అయ్యామన్నారు. నువ్వు ఉన్నాడని భావిస్తే కదా ఉండడం. అది విగ్రహం అని నువ్వు కట్టలు పెట్టేసి అర్థం లేని పూజ చేసేసి ఒక్కొక్కడు పూజ చేస్తే ఆ పెళ్ళం నిజంగా ఎంత కష్టపడాలో. నీళ్లు చిమ్మేస్తాడు, వరదలు. పూజ చేసి లేచిపోతే పూజకి కూర్చున్నప్పుడు ఎలా ఉందో అలా ఉండాలి. అంత అందంగా చెయ్యాలి పూజ అంటే, అంత చక్కగా ఉండాలి పూజ అంటే. అలా చేసింది పూజ, అంత నిండు మనసుతో చేసింది పూజ. కాబట్టి నీకు వాసన చూసి అధికారం ఇచ్చాడు, ధూపం వేశావు. శబ్దములు, పరమేశ్వరుడు ఎన్ని శబ్దాలు వినడానికి అధికారం ఇచ్చాడు. అసలు శబ్దమే మనిషి జీవితం పండడానికి కారణం. వినడం వల్లే కదూ జ్ఞానం కలుగుతుంది. శృణ్వంతపః అని, భద్రం కర్ణీభి శృణుయామ దేవాహ, మా చెవులు భద్రములుగా ఉండుగాక, మంచి మాటలు మా చెవిన పడుగాక అని కోరుకుంటారు. అటువంటి చెవులు ఇచ్చాడు, ఎన్నో వింటున్నాం. అందుకని ఆయనకి కృతజ్ఞతగా పువ్వులతో పూజ చేస్తాం. మీరు నన్ను ఒకటి అడగచ్చు,
కంటికి దీపానికి సంబంధం ఉంది, ముక్కుకి ధూపానికి సంబంధం ఉంది, చర్మానికి గంధానికి సంబంధం ఉంది, నాలుకకి నైవేద్యానికి సంబంధం ఉంది, చెవికి పువ్వుకి సంబంధమే ఉందండి అని అడగచ్చు. పువ్వు ఎక్కడుందో ఆ పువ్వుల కోసమే తుమ్మెదలన్నీ జంకారం చేస్తూ పెడతాయి. పువ్వు దగ్గరికి వెళ్ళి నిశ్శబ్దంగా వాలి మకరందాన్ని పీలుస్తాయి. నేను గిన్నెలో తీసుకెళ్ళి అక్కడ మకరందం పెట్టినా అది వచ్చి వాలి తీసుకోదు. భ్రమరముల యొక్క జంకారములన్నీ పువ్వుల కొరకే కాబట్టి అవి పువ్వులవే తప్ప ఇంకొకరివి కావు. మీరు నేను వస్తున్నాను అని చెప్పి నాకు విడిదిచ్చి ఓ గది పెట్టి ఆ గదిలో నేను పళ్ళు తోముకోవడానికి ఓ బ్రష్ పేస్టు దగ్గర నుంచి అన్నీ అక్కడ పెట్టారు. ఇప్పుడు నేను వాడుకున్నానా వాడుకోలేదా అనవసరం, అవన్నీ ఎవరివి? నావే. వాడుకున్నా నావే, వాడుకోకుండా వదిలేసినా నావే. వెళ్ళిపోతూ అవి నేను వాడుకోలేదు ఇంకెవరికన్నా వినియోగించండి అని చెప్పి వెళ్ళిపోతేనే మీవి, లేకపోతే నావే. నేను పట్టుకెళ్ళిపోయినా దోషం లేదు, నా కొరకు ఇచ్చారు కాబట్టి నావే. అవునా కాదా? అలా అంటే అంటే ఏమంటే మీకు గదిస్తే మంచాలు కూడా పట్టుకుపోతారా అనుకోకండి. నేను అన్నది మీరు ఇన్ బిట్వీన్ ది లైన్స్ అంటారు, అలా అర్థం చేసుకోమనే కాదు, ఉపమానాన్ని ఉపమానంగా అర్థం చేసుకోవాలి దాని ప్రయోజనం వరకు. కాబట్టి భ్రమరముల జంకారములు పుష్పములవి కాబట్టి పుష్పములకు శబ్దములున్నాయి. పుష్పములతో పూజ, శబ్దములను వినడానికి ఈశ్వరుడు చెవులిచ్చినందుకు కృతజ్ఞత. అందుకుని పంచసంఖ్యోపచారిణి అని లలితా సహస్రంలో అమ్మవారికి పేరు. 5 ఉపచారముల చేత ప్రీతి పొందుతుంది. అవి ఏమిటవి? గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యములు. ఈ 5 ఎందుకంటే అమ్మవారికి ఈ 5 మనకిచ్చి కదలికలలో తృప్తి పొందడానికి అనుగ్రహించింది కాబట్టి ఆమెకి 5 ఉపచారములు కాదు. ఆవిడ ఇంకా చాలా ఇచ్చింది. పడుకోవడానికి మంచం ఇచ్చింది, పరుపు ఇచ్చింది, కొడుకునిచ్చింది, కూతురునిచ్చింది, కన్యాదానం చేసుకునే అవకాశం ఇచ్చింది, కొడుక్కి స్నాతకం చేసి ఉపనయనం చేయడానికి అవకాశం ఇచ్చింది, కారు ఇచ్చింది, కారులోకి పెట్రోల్ కొనుక్కోవడానికి డబ్బు ఇచ్చింది, ఇల్లు ఇచ్చింది, ఫ్యాన్ ఇచ్చింది, ఏసీ ఇచ్చింది, పడుకుంటే ఆల్అవుట్ ఇచ్చింది. ఆవిడ ఇబ్బంది ఏముంది? అన్నీ ఇచ్చింది. కాబట్టి అన్నీ ఇచ్చింది కాబట్టి షోడశోపచారములు కాదు. చతుష్షష్ట్యుపచారాఢ్య 64 ఉపచారాలు. ఆమె నీకు ఎన్నిచ్చిందో నువ్వు అన్ని ఉపచారాలు చేయొచ్చు నీకు మనసు ఉంటే. కనీసంలో కనీసం నీవు సుఖములను అనుభవించడానికి హేతువులైన శబ్ద, స్పర్శ, రస, రూప, గంధములు 5ంటికి కృతజ్ఞత ఆవిష్కరించడానికి గంధ, పుష్ప, ధూప, దీప, నైవేద్యములను కూడా పెట్టనటువంటి ఇల్లు కృతజ్ఞుల యొక్క ఇల్లు. కాబట్టి ప్రతి ఇంట పూజ అన్న మాటకు అర్థం ఏమిటంటే మనసు, వాక్కు, దానితో పాటుగా కర్మేంద్రియములు ఏకీకృతం అవ్వాలి. అయితే పూజ చేస్తున్నాడు అని పిలుస్తారు. అందుకే మీరు చూడండి, పూజలో ఏం చేస్తారంటే మీ మనసుని నిలబడేటట్టుగా చెయ్యడానికి మీరు మీ ఇంటికి వస్తే మహాత్ములకు ఏం చేస్తారో అదే చేయిస్తారు. మహాత్ముల మాట పక్కన పెట్టండి. మా తమ్ముడు వచ్చాడు అనుకోండి, నేను కూర్చుని ఉన్నాను, అకస్మాత్తుగా మా తమ్ముడు వచ్చాడు, నేను లేచి ఏమంటాను? ఒరే 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 ఎప్పుడు వచ్చావురా, ఇటు అకస్మాత్తుగా వచ్చావు, రా 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 అంటాను. అని ఎలా వచ్చావు అంటే, అన్నయ్య అన్నయ్య నిన్ను చూడాలనిపించింది అన్నయ్య, రాత్రి జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కువ వచ్చేసాను అన్నయ్య. అయ్యయ్యో ఎంత పని చేసావరా, వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కో, ముందు కాళ్ళు స్నానం చేయి, తువ్వాలి ఇవేవాడికి అని స్నానం చేసిరా. అన్నయ్య బట్టలు కూడా పెట్టుకోలేదు అన్నయ్య, ఆఫీస్ నుంచి రైలు ఎక్కేశాను, దానికి ఫోన్ చేసి చెప్పాను మా అన్నయ్యని చూడాలనిపిస్తోంది, వెళ్ళిపోతున్నాను అన్నాను. అన్నయ్య ఏం పర్వాలేదురా నా పంచోటి ఇవాడికి అని పంచోటి ఇస్తాను, రారా కాస్త పలహారం చేయి అని పలహారం పెడతానా. ఇవన్నీ నాకు ప్రేమ ఉంటేనేనా నేను చేస్తున్నాను. ఈశ్వరుడి విషయం అంతే. ఆవాహయామి, రండి ఈశ్వర కూర్చోండి, ఆవాహయామి అయిపోయింది మంత్రం, వెంటనే గబగబా చదివేమని కాదు, ఆవాహయామి ఆగాలి, ఆగితే పూజ, లేకపోతే తంతు. ఏది ఆయన కూర్చుంటాడు, ఆయన కూర్చుంటే ఆయన పట్టుపంచ కట్టుకుని ఆయన వచ్చి కూర్చుంటే పాదపీఠం ఉంటుంది కింద, ఒక కాలు మడిచి ఒక కాలు ఇలా కుడికాలు దింపి ఆయన పాదపీఠం మీద పెడితే నీకు కనపడాలి ఆయన పాదం. ఆ పాదం కనబడితే, తెల్లటి గోళ్లు కనబడితే 2 చేతులతో చూసి నువ్వు తల వంచి తాటించి నమస్కరించి, ఏకంజంచనతి క్షమం అపపరంచ ఆకుంచ పాదాంబుజం మధ్యే విష్టర పుండరీకమభయం విన్యస్య హస్తాంబుజం త్వాం పశ్యేమి నిషేదుషీం ప్రతికలంకారుణ్యకూలంకష స్పారాపాంగతరంగమంబ మధురం ముగ్ధం ముఖం బిభ్రతీం అంటారు పరాతర భట్టర్లు శ్రీగుణరత్నకోశంలో. ఏది స్వామి 2 పాదములకు పూజ చేద్దాం అనుకుంటున్నాను, కిందకి దింపండి అంటే ఆ కుంచిత పాదాన్ని కూడా కిందకి దింపి పాదపీఠం మీద పెడతాడు. పెట్టి కూర్చుని అమ్మవారు అయ్యవారు కూర్చుంటే ఆయన వచ్చి కూర్చుని పాదపీఠం మీద పాదములు పెట్టింది నీ మనసులో కనపడాలంటే
ఆవాహయామి, ఆగాల, ఆయన కదలికలు కనపడాలి. పాదయో పాద్యం సమర్పయామి, స్వామి కాళ్ళు కడుక్కోండి. ఆయన 2 పాదముల మీద, అమ్మ పాదముల మీద నీళ్లు పోసి నీ ఉత్తరీయంతో తుడిచావు. హస్తయో అర్ఘ్యం సమర్పయామి, వాళ్ళు ఇలా 4 చేతులు చాపితే స్వామి అమ్మ నువ్వు నీ చేత్తో ఆ ఉద్ధరిణితో నీళ్లు పోస్తే వాళ్ళు ఇలా అంటే నువ్వు నీ పై పట్ట తీసి వాళ్ళ చేతుల కింద నీ చేయి వేసి పైన నీ బట్టతో ఇలా తుడిస్తే అమ్మవారి ఉంగరాలు, అయ్యవారి ఉంగరాలు నీ అరిచేతికి నొక్కుకుంటుంటే నువ్వు మెత్తగా తుడిచి పొడి ఆరిపోయిన తర్వాత వాళ్ళు ఇలా దగ్గరికి పెట్టుకుంటే అప్పుడు ముఖే ఆచమనీయం సమర్పయామి, 3 మాటలు నీళ్లు పుచ్చుకోండి. ఆచమనీయం నువ్వు చేస్తే 3 మాటల, ఈశ్వరుడికైతే తామలపాకు చివరితో ఇలా దులిపావా? ఏమిటి నీ పూజ? నువ్వు పూజ చేశావని ఎలా అంగీకరించాను నేను? 3 మాటలు నువ్వు ఇలా వేస్తే ఆయన ఇలా పుచ్చుకుని లోపలికి పుచ్చుకుంటే ఆయన చెయ్యి కదిలితే, కంకణాలు కదిలితే, ఆయన ఇలా చెయ్యి పైకెత్తితే ఉంగరాల కాంతులు నీకు కనపడుతుంటే, అమ్మవారి చెయ్యి గాజులు కనపడితే అప్పుడు ఆయన ఇలా పుచ్చుకుని మళ్ళీ ఇలా అంటే 3 మాటలు వేస్తే 3 మాటలు పుచ్చుకుంటే ఆయన చేతులు నువ్వు తుడిస్తే కడిగి అప్పుడైంది ఆచమనీయం. ఏది ఎక్కడాగావు నువ్వు? ఒక్క ఉపచారానికి నువ్వు ఆగావా? ప్రతి ఉపచారం యాంత్రికమే, ప్రతి ఉపచారం తంతే. ఏం పూజ చేశావు? పూజ పేరుతో నటన చేశావు, పూజ చేయలేదు. చేసింది నిజమైతే ఆగాలి ఉపచారం దగ్గర. ఎక్కడాగావు? శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.